నీకు ఇబ్బంది అనిపిస్తే ఎగిరిన ఫ్లైట్ని కూడా వెనక్కి తెప్పించగలడు. ఎగిరిన ఫ్లైట్ని కూడా వెనక్కి తెప్పిస్తాడండి. తెలుసా మీకు ఆ సంగతి? విమానాశ్రయంలో ఒక దైవజనుడు కూర్చున్నాడు. ఫ్లైట్ పోయింది, ఆయన వెళ్ళాల్సిన బండి. పాపం టికెట్ డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు ఆ ప్రాంతానికి వెళ్ళాలని. ఫ్లైట్ జంపు నేను పోయేసరికి ఆయన ఏం టెన్షన్ పడలా. నీకేదైనా సాధ్యమే ప్రభా, నీ చిత్తం అయితే నువ్వు దాన్ని వెనక్కి తిప్పగలవు అని. వెళ్ళింది బండి వెనక్కి వచ్చిందా? నిజం, నమ్మండి నమ్మకపోండి మీ ఇష్టం అని జరిగింది. మోకరించి ప్రార్థన చేసి ఇంకేముంది బండి పోయింది కదా అని వెళ్ళలా, అక్కడే కూర్చున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే మళ్ళీ అనౌన్స్ వచ్చింది, ఫలానా ఫ్లైట్ వెళ్ళింది కదా, కొన్ని కారణాలను బట్టి అది మళ్ళీ రిటర్న్ అయింది, మళ్ళీ కొంత సమయంలో బయలుదేరిద్దని. విమానం అండి, అందరు సౌండ్లు, అంతంత మాత్రం వాడు ఎక్కుతాడు ఆ విమానం. అది కూడా వేరే దేశం వెళ్ళాలంటే చాలా ఖరీదు. మరి పోయిన బండి ఎట్లొచ్చిందంటే ఆయన ఎక్కాల్సిన ఆ ఫ్లైట్లో ఆ రోజు ఒక దేశపు రాణి గారు ఎక్కింది. ఆ దేశపు రాణి గారి వస్తువు ఒకటి ఈ విమానాశ్రయంలో మిస్ అయింది. అర్థమైందా? అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, నాకు వస్తువు ఒకటి మిస్ అయింది, ఫలానా దగ్గర నేను పెట్టి మిస్ అయ్యాను, మర్చిపోయాను నేను, అది చాలా ఖరీదైంది, దీన్ని రిటర్న్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది అదంతా నేను పెట్టుకుంటా, నాకు ఆ వస్తువు ముఖ్యం, ఎందుకంటే అది మా తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తుంది, అది నా అధికార ముద్రిక లాంటిది కాబట్టి. Download ShareChat.